అలాంటి వాళ్ళకి ఈ సినిమా చూస్తే ఏమర్థమవుద్ది? ఇదంతా తప్పని అర్థం అవ్వాలండి. అది తెలుస్తది. దాని గురించే చెప్తున్నా. అంటే లేదు ఇందులో నవ్వడానికి ఏముందో నాకు అర్థం కావట్లేదు. నిజంగా ఇది తప్పు అని చెప్పడమే ఈ సినిమా. అంటే మనం అన్నెసెసరీ ఒక విషయాన్ని దాన్ని చాలా డెప్త్‌కి వెళ్ళిపోయి ఇప్పుడు మీరు రైస్ పుల్లింగ్ అన్నారు కదా! రైస్ పుల్లింగ్ కాయిన్‌లో మాక్సిమం జరిగేది ఫైనాన్షియల్ డ్యామేజ్. అంటే దాన్నేం లేదు. అది డబ్బులు పెడుతూ ఉంటారు. డబ్బులు పోతూ ఉంటాయి. ఇది కాదు ఇంకోటని, ఇంకోటని అదే ఇది అలా కాకుండా ఇప్పుడు ఇందాక చెప్పాను చూసారా? ఇప్పుడు నీ కూతురిని బలిస్తే నీకు ఇది జరుగుద్ది అని ఒక గ్రామంలో ఉన్న ఒక ఫాదర్‌ని మనం ఇది చెప్పామనుకోండి. ఆయన మోటివేట్ చేస్తే అలా బలిచ్చిన వాళ్ళు ఉన్నారు తెలుసు కదా! కొడుకు మొన్న ఆహ్, అది ఇద్దరిని ఒకాయన వాళ్ళ అన్నయ్యని, అమ్మని యాహ్! తల్లిని, అన్నయ్యని ఇద్దరిని చంపేసి వీడియో తీసి పెట్టాడు కదా! వీళ్ళిద్దరు దెయ్యాలు అందుకని వీళ్ళిద్దరిని చంపేసి